Friends, this is TeluguTechTuber-Unboxings. This unboxing is the Boult Audio Z20 TWS Earbuds andi. Recently Amazon lo ₹1000 budget launch ayindi anamata. And ide kaadu Boult brand nunchi mana vere unboxings kuda mana channel lo unnai. And okala meer unboxing chudalanunte ganaka paina cards lo gaani kinda description kuda maniki links provide chestanu. So meer akkanchi velli watch chesukochu. And munduga deeni box మీద ఏ కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ టాప్ లో లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి Boult Audio అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ కింద బాటమ్ లో Z20 అని మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి ఇయర్బడ్స్ కేస్ పిక్చర్ అయితే ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి Boult Audio అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ టాప్లో కూడా సేమ్ ఇయర్బడ్స్ కేస్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ బాటమ్ చూస్తే మనకి కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్స్ట్రా బాస్ అంటున్నారు, బిల్ట్ ఇన్ మైక్ సపోర్ట్తో వస్తుంది. హెచ్డి బాస్ అంటున్నారు. అండ్ 1 year వారంటీ సపోర్ట్తో వస్తుంది. అండ్ బిల్ట్ ఇన్ మైక్రో ఓఫర్స్ యూసెస్ అంటున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది అనమాట. ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో వస్తుంది. అండ్ టచ్ కంట్రోల్స్ అంటున్నారు. అండ్ బ్లూటూత్ ఆటో పేర్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అండ్ స్టీరియో కాలింగ్ సపోర్ట్ అంటున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎంఆర్పి 5499 ఉందండి. బట్ ప్రజెంట్ అమెజాన్లో వచ్చరికి మనకి ₹999 బడ్జెట్లో సేల్ చేస్తున్నారు అనమాట. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. బాక్స్ వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి టైప్ A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రా ఏ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి 2 pairs. అండ్ ఇక్కడ చూస్తే మనకి 1 year వారంటీ కార్డ్ అయితే వస్తుంది. అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అండ్ వారంటీ మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే వారంటీ అప్లికబుల్ అవుతుందండి. అండ్ ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి కేస్ కనిపిస్తుంది. సో కేస్ చూడడానికి మాత్రం లుక్ ఈ విధంగా ఉందన్నమాట. సో నాకు ఈ లుక్ చూస్తుంటే నాకు ఆల్మోస్ట్ ప్రీవియస్గా మనకి బోల్ట్ AirBass Y1 అనుకుంటా ఆల్మోస్ట్ దాన్ని డిజైన్లో తీసుకొచ్చారు దీన్ని కూడా. కాకపోతే అక్కడ మనకి కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అక్కడ మనకి. సో అందులో మనకి వైట్ కలర్ ఉంటుందన్నమాట. చాలా అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది. దీంట్లో సరికి ఓన్లీ లిమిటెడ్ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ అనమాట. సో చూద్దాం ఒకసారి మనకి. ఇక్కడ చూస్తే మనకి Boult Audio అని చెప్పి మెన్షన్ చేస్తారు టాప్లో. ఫ్రంట్ చూస్తే మనకి ఇక్కడ LED ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి Type C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఇంక వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో ఒకసారి కేసు ఓపెన్ చేద్దాం. అండ్ కేసు ఓపెన్ చేస్తే మనకి బడ్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. సో ఒకసారి బడ్స్ తీసి పక్కన పెడదామండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్స్ అయితే ఏమీ లేవు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి మోడల్ నెంబర్ కానీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ ఒకటి, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. సో అంతమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. సో ఒకసారి పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడటానికి అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి లుక్ ఈ విధంగా ఉంది మనకి ఈ యాంగిల్లో. సో ఇక్కడ చూస్తే మనకి Boult బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఓన్లీ 2 mics మాత్రమే కనిపిస్తాయి అనమాట. సో కింద బాటంలో 2 mics ఉంటాయి. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అంతే అండి. సో లుక్ ఓవరాల్ చూడటానికి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి మన కేసులో పెట్టేసి అండ్ ఒకసారి మొబైల్ కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. చూస్తే మనకి కనెక్ట్ అని చూపిస్తుంది అనమాట. సో ఒకసారి ఒక 2 days యూస్ చేద్దాం. ఇది వచ్చేసరికి మనకి 10mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది. అండ్ లో లేటెన్సీ సపోర్ట్ లాంటిది ఎటువంటిది లేదనమాట. అండ్ 2 mic సపోర్ట్తో వస్తుంది. అండ్ ENC సపోర్ట్ అలాంటిది ఏమీ లేదండి. సో దీని కాలింగ్కి ఎంతవరకు యూస్ అవుతుంది అండ్ గేమింగ్కి వర్క్ అవుతుందా లేదా అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీకు కంప్లీట్ రివ్యూలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ Boult Audio Z20 TWS Earbuds అన్బాక్స్ చేస్తాం. అండ్ ఆల్మోస్ట్ 2 days నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాడుకుందాం. సో ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ అయితే కొంచెం సింపుల్గా ఉంటుందన్నమాట. అండ్ చాలా స్లిమ్గా కూడా ఉంటుంది. చాలా ఈజీగా పాకెట్లో క్యారీ చేయొచ్చు. కేస్ మీకు చూస్తే మీకు కొంచెం రఫ్ షేడ్ ఉంటుందన్నమాట. అండ్ బడ్స్ వచ్చేసరికి మీకు కొంచెం గ్లాసీ లుక్ ఉంటాయి అనమాట. చూడటం మాత్రం చాలా బాగుంటుందండి ఓవరాల్ లుక్ వైస్ మాత్రం. అండ్ ఇది వచ్చరికి మ్యాగ్నెట్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. అండ్ మీ ఇయర్ టిప్స్ కూడా మీకు చాలా పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట ఇయర్స్లో. నేను వచ్చరికి డిఫాల్ట్గా మీడియం సైజ్ వస్తాయి అనమాట. సో అదే యూస్ చేస్తున్నాను. సో మీ ఇయర్ సైజ్ని బట్టి మీరు ఇయర్ టిప్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కొంచెం ప్లాస్టిక్ క్వాలిటీ కొంచెం యావరేజ్ అనిపిస్తుంది అనమాట. కొంచెం ప్లాస్టిక్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాడుకోవాల్సిన కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ గురించి చెప్పండి. అందులో మీకు ఓవరాల్ 2 mics వస్తాయండి. అండ్ ENC సపోర్ట్ కానీ అలాంటిది ఏమీ లేదు. బట్ కాల్ క్వాలిటీ వైజ్ మాత్రం నాకు యావరేజ్ అనిపిస్తుంది అనమాట. మన వాయిస్ రిసీవర్ వాయిస్ మనకి చాలా క్లియర్గా వినిపిస్తుంది. కాకపోతే ట్రాఫిక్లో మాత్రం హెవీగా నాయిస్ క్యాప్చర్ చేస్తుందన్నమాట బ్యాక్గ్రౌండ్. అండ్ అదొకటి నోటీస్ చేశాను. బట్ నాకైతే యావరేజ్ అనిపిస్తుంది కాల్ క్వాలిటీ ఈ బడ్జెట్లో. మాట్లాడుకోవాల్సిన సౌండ్ క్వాలిటీ అండి. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఇందులో 10mm డ్రైవర్స్ యూస్ చేశారు. అండ్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బేస్ కానీ మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. అండ్ ప్రీవియస్గా మనం Boult నుంచి వేరే TWS Earbuds కూడా అన్బాక్స్ చేసాం. అండ్ కంపేర్ టు దాంతో పోల్చుకుంటే మాత్రం చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ ఇందులో వచ్చరికి నేను iOSలో టెస్ట్ చేశాను. ఆండ్రాయిడ్లో కూడా టెస్ట్ చేసి చూశాను. iOSలో కానీ ఆండ్రాయిడ్లో కానీ నాకు ఒక పాయింట్ నోటీస్ చేశాను. అదేంటంటే
ఒక సాంగ్ వింటున్నప్పుడు మనం కొంచెం రూమ్ ఎన్విరాన్మెంట్లో వింటున్నాం అన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఐఓఎస్లో మీరు పెద్దగా నోటీస్ చేయరు, కానీ ఆండ్రాయిడ్ మాత్రం ఖచ్చితంగా నోటీస్ చేస్తారు, బట్ వెరీ లిటిల్ పెట్టండి. సో అది మీకు అంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయదనమాట. సో నాకైతే ఓవరాల్ కంపేర్ టు ప్రీవియస్ వర్షన్తో పోల్చుకుంటే దీంట్లో మాత్రం ఆడియో క్వాలిటీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో నాకైతే అబవ్ అవరేజ్ అనిపిస్తుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. మాట్లాడుకోవాల్సిన గేమింగ్. సో గేమింగ్ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదండి లో లేటెన్సీ ఉందని చెప్పి, బట్ నేనైతే టెస్ట్ చేసి చూశాను అనమాట. అండ్ BGMI ఆడాను, ఈవెన్ ఫ్రీ ఫైర్ ఆడి చూశాను అనమాట. సో BGMIలో లేటెన్సీ అయితే క్లియర్ తెలుస్తుంది, కాకపోతే మరీ ఎక్కువగా నోటీస్ చేయలేరు అనమాట, మీరు అన్నిసార్లు నోటీస్ చేయలేరు. అండ్ ఫ్రీ ఫైర్లో మాత్రం చాలా క్లియర్గా నోటీస్ చేస్తారు మీరు లేటెన్సీ ఇష్యూస్ అనేవి. సో నేనైతే ఎవరికి గేమింగ్ వైస్ రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే వాళ్ళు క్లెయిమ్ చేసిన ప్రకారం అరౌండ్ 40 అవర్స్ వస్తుంది అంటున్నారు, బట్ నాకైతే అరౌండ్ 32 అవర్స్ వచ్చిందనమాట. సో మీకు 32 అవర్స్ అంటే కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, బట్ లాంగ్ రన్లో మాత్రం డెఫినెట్లీ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అయితే మీరు ఫేస్ చేస్తారనమాట. అదొక నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. సో కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు ఇందులో బ్లూటూత్ 5.1తో వస్తుంది అనమాట, కాకపోతే ఇందులో ఆటో పేర్ ఆప్షన్ అయితే మిస్ అవుతుంది. అంటే మీరు కేసు ఓపెన్ చేయని ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లో వెళ్తారు అనమాట, అది ఒకటి మిస్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇయర్బడ్స్ బయటకి తీయాల్సిందే అండి. అండ్ బట్ ఫాస్ట్ కనెక్ట్ అవుతుంది అనమాట, ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో కనెక్టివిటీ వైస్ నాకైతే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు. అండ్ నేను పర్చేస్ చేసింది అరౌండ్ ₹1000 బడ్జెట్ అండి. సో ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా లేదంటే నేనైతే రికమెండ్ చేస్తాను. ఎవరైతే నాన్ గేమర్స్ ఉంటారో, ఎవరైతే గేమింగ్ ప్రిఫరెన్స్ కాదు అనుకుంటారో వాళ్ళకి డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. అండ్ అది ₹999 బడ్జెట్లో ఉంటేనే. ఇఫ్ ఇన్ కేస్ బడ్జెట్ ఇంక్రీజ్ అయితే మాత్రం డెఫినెట్లీ నేను రికమెండ్ చేయదలుచుకోలేదు. సో ఇది ఓవరాల్గా బోల్ట్ ఆడియో Z20 TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.